అందరికీ నమస్కారం అండి. హనుమాన్ చాలీసా సిరీస్‌కి స్వాగతం. గత ఎపిసోడ్‌లో హనుమంతుడు శివుని అవతారం అని తెలుసుకున్నాము. ఎవరైనా ఆ వీడియో మిస్ అయ్యుంటే వెంటనే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. వెళ్ళి చూడండి. ఈరోజు మనము ఈ వీడియోలో విద్యార్థులకు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడే ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుందాము. హనుమంతుడు కేవలం బలవంతుడు మాత్రమే కాదు. ఆయన గొప్ప విద్యావంతుడు. హనుమంతుడు విద్యను ఎవరి దగ్గర నేర్చుకున్నాడు మొదలైన అనేక విషయాలను ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చూద్దాము. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై హనుమాన్ అని కామెంట్ చేయండి. విద్యావాస గుణి అతి చాతుర రామకాజ కరిబేకో ఆతుర. ఈ శ్లోకంలో స్వామివారి యొక్క బుద్ధి జ్ఞానము, ఆయన ఏదైనా పనిని చేపడితే ఆ పనిలో ఆయనకున్న సంకల్ప బలము మొదలైనవన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే విద్యావాస అంటే హనుమంతుడు సకల విద్యలో నేర్చుకున్నవాడు. హనుమంతుడు సూర్యుని దగ్గర అన్ని విద్యలు కూడా నేర్చుకున్నాడు. సూర్యుడిని తన గురువుగా చేసుకొని సూర్యుడి రథం వెనకే పరిగెడుతూ నవ వ్యాకరణాలు సకల శాస్త్రాలు నేర్చుకున్న గొప్ప విద్యావంతుడు. గుణి అంటే మంచి గుణాలు కలవాడు. కేవలం చదువుంటే సరిపోదు, సంస్కారం కూడా ఉండాలి. ఎంత చదువుకున్న స్వామివారిలో ఎంతో వినయం ఉంది. అతి చాతుర అంటే చాలా తెలివైనవాడు. సమస్య వచ్చినప్పుడు తన బుద్ధిని ఉపయోగించి పరిష్కరించే చతురత ఆయన యొక్క సొంతము. ఉదాహరణకు సీతాదేవిని లంకలో వెతికిన విషయాన్నే మనం చెప్పుకోవచ్చు. రామకాజ కరివేకో ఆతుర అంటే రాముని యొక్క పని చేయటానికి హనుమంతుడు ఎప్పుడూ కూడా చాలా ఉత్సాహంగా ఉంటాడు. ఈ శ్లోకాన్ని చదవటం వలన కలిగే ఫలితాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. చాలామందికి బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఒక పనిని రేపు చేద్దాము, ఎల్లుండి చేద్దామని వాయిదా వేస్తూ ఉంటారు. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పఠించటం వలన బద్ధకం వదిలిపోతుంది. ఏదైనా పనిని వెంటనే చేయాలనే ఉత్సాహము ఈ శ్లోకం చదవటం వలన కలుగుతుంది. విద్యార్థులకు ఈ శ్లోకము ఒక పెద్ద వరంగా చెప్పవచ్చు. విద్యార్థులు విద్యావాస గుణి అతి చాతుర అనే శ్లోకాన్ని పఠించినట్లయితే చదువుకోవాలన్న ఉత్సాహము వాళ్ళలో పెరుగుతుంది. చదువుకున్న విషయాలు మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవటము, ఎంతో ఉత్సాహంగా చదువుకోవటము, బద్ధకాన్ని వదిలించుకోవటము, ఉత్సాహంగా చదువుకోవటము విద్యార్థులకు అలవాటు అవుతుంది. స్వామివారు నవవ్యాకరణ పండితుడు. ఈ మంత్రం చదవటం వలన మనం 10 మందిలో ఉన్నప్పుడు ధైర్యంగా స్పష్టంగా మాట్లాడగలిగే నైపుణ్యం వస్తుంది. ఈ శ్లోకాన్ని మనం నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాము. విద్యార్థులు చదువుకోవటానికి పుస్తకం తెరవటానికి ముందు 3 సార్లు విద్యావాస గుణి అతి చాతుర అనే శ్లోకాన్ని పఠించండి. చదువుకోవాలనే ఉత్సాహము పెరగడమే కాకుండా చదివినది గుర్తుంచుకునే ఏకాగ్రత కూడా పెరుగుతుంది. మీరు ఆఫీసులో ఉన్నప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అమ్మో ఈ పని నేను చేయగలనా అన్న భయం మీకు కలిగినప్పుడు ఈ శ్లోకాన్ని పఠించినట్లయితే ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కావలసిన ఐడియాలు మీకు వాటంతట అవే వస్తాయి. ఉదయం నిద్రలేవగానే బద్ధకంగా అనిపిస్తే ఈ శ్లోకాన్ని కనుక పఠించినట్లయితే మీలో ఉన్న బద్ధకము పారిపోతుంది. ఏదైనా పనిని ఉత్సాహంగా చేయాలనే ఆతురత మీలో ఎక్కువ అవుతుంది. చూశారు కదా, ఎంత గొప్పవాడైనా ఎంత విద్యావంతుడైనా తన యజమాని దగ్గర ఒదిగి ఉండాలన్న విషయాన్ని ఈ శ్లోకం మనకు నేర్పిస్తుంది. తెలివితేటలతో పాటు చురుకుదనము కూడా ఉండాలని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాలి. రేపటి ఎపిసోడులో ప్రభు చరిత్ర సునివేకో రస్య అనే శ్లోకాన్ని గురించి తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.